టేకుల మీద రూపాయి పెడితే నలిగితే ఎలా ఉండేది అట్టా ఉందిరా మొహం. జనాలు రెస్టారెంట్స్కి వచ్చి ఎలా తింటున్నారంటే పుట్టిందే తినడానికి అన్నట్టు తింటున్నారు నా మెనూలో మీ ఆర్డర్. అంత ఎందుకు ఈవిడే చూడండి, ఈవిడ ఆర్డర్ ఇస్తే జబర్దస్త్ మొత్తానికి ఆర్డర్ ఇస్తుంది, ఆవిడ ఒక్కదానికి ఆర్డర్ ఇస్తుందో అర్థం కాదు నా మెనూలో నా ఆర్డర్. బయటేమో జనాలందరికీ డేటింగ్ 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 అంటది. అది డేటింగ్ కాదు, డైటింగ్. అల్లుడు చూడు నింపుకున్నా నిండు నీళ్ళ ట్యాంక్ లాగున్నాడు. ట్యాప్ ఎక్కడో చూడండి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. బావగారు బావగారు చెప్పండి. అసలు పెళ్ళేనా? పెళ్లి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారు, పెళ్లి అని అడుగుతారండి. అది కాదండి, పెళ్ళి అంటే మామిడి తోరణం ఉండాలి కదండి. మీ ఆవిడతోనో మా దగ్గర అనుకుంటండి. పెళ్ళి అంటే నీ పంచి ఉండాలి, తప్పే లేదు. పెళ్ళి బ్యాండ్ ఎక్కడ? బ్యాండ్ అండి మెడికల్ షాప్కి వెళ్ళాలండి తేవాలంటే. మా మగ పిల్లలు వచ్చి ఎంతసేపు అయింది, ఎవరికి టీ ఇవ్వలేదట. టీ ఇవ్వలేదు మీకు? ఇప్పుడు కొంచెం టీ ఇవ్వలేదు ఏమనుకుంటారు మీరు? ఎందుకే నేను మగ పిల్లలు టీ ఇవ్వలేదు మీకు? పెళ్ళికి టీ ఇవ్వలేదు మాకు. ఒక్క నిమిషం ఆగండి మీరు. బయటకి తాగలేవు టీ? ఒక్క రూపాయి పెడితే వస్తా టీ? పిల్లలు టీ పెడితే వస్తావు నువ్వు? సిగ్గు సరవడం దరిద్రుడని చూడలేకపోతే టీ అంట. టీ కావాలంటే పెళ్లికి వచ్చి దరిద్రుడికి.